మహాకవి సి నారాయణ రెడ్డి గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమక తెలుగు సాహిత్యానికి కాకుండా ప్రపంచ సాహిత్యానికి తీరం లోటండి. ఓ ధృవతార రాలిపోయింది. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప జ్ఞానపీఠ అవార్డు గ్రహీతో, ఎంత గొప్ప అసలు అన్నీ తమకు తెలుసండి. మనకి ఓ మహాకవి శ్రీశ్రీ గారు, ఓ మహాకవి దాశరథి గారు, ఓ మహాకవి ఆరుద్ర గారు, ఓ మహాకవి పింగళ నాగేంద్రరావు గారు, ఓ మహాకవి దేవులపల్లి శ్రీకృష్ణ శాస్త్రి గారు, ఓ సిరివెన సీతారామ శాస్త్రి గారు, ఏటూరు సుందరరామూర్తి గారు, ఇలాంటి ఎంతో మంది మహానుభావులు మహాకవులు ఉన్నారండి. అయితే కొంతమంది కొన్ని పాటలకి ఒక మార్క్. అలాంటిది నారాయణ రెడ్డి గారు అది బాధ, ఆవేశమా, అనుబంధమా, ఉత్సాహమా, ఉల్లాసమా, ఆవేశమా, అన్ని రసాలను కూడా, నవరసాలను కూడా ఆయన సాహిత్యంలో మిక్స్ చేసి రాయగలిగి సక్సెస్ అయిన మహనీయుడు అండి. అంటే సింగిల్ కార్డు హోల్డర్ అండి. అదే ఆయన గొప్పతనం అండి మహాకవి నారాయణ రెడ్డి గారిది. ఇక ఆ మహానుభావుడు చేసిన సేవ సాహిత్యానిక, భారతదేశ ఐక్యత అనేది చెప్పుకోవాలంటే హిందీ సినిమా రంగంలో షకల్ బదయూనిజీ, మహమ్మద్ రఫీ సాబ్, ఆ నౌషాద్జీ, వాళ్ళ ముగ్గురు ముస్లిమ్స్ అయినా సరే హిందూ మతానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి చాలా పెద్దపీట వేశారండి వాళ్ళ కాంట్రిబ్యూషన్తో. అలాగే తెలుగులో నారాయణ రెడ్డి గారు ఇస్లామిక్ ట్రెడిషన్స్ని, గజల్ కల్చర్ని, ఆ ఉర్దూ గొప్పతనాన్ని తెలుగులో మిక్స్ చేసి, తెలుగుకి పరిచయం చేసి, తెలుగు సాహిత్యంలో వడబోసైన హిందూ ముస్లిం బాయ్ బాయ్ చెప్పి మనందరం ఒకటే, సర్వమతాలు ఒకటే అనే మత సామరస్యాన్ని ఆయన సాహిత్యం ద్వారా చాటి చెప్పి కాంట్రిబ్యూట్ చేసిన మహనీయుడండి మహాకవి శ్రీ నారాయణ రెడ్డి గారు. ఇంకా నాకు ఆయనకి పర్సనల్గా సార్ చాలా మంచి అనుబంధం అండి. నేను సినిమాటర్ని ఇమిటేట్ చేస్తున్నానండి. ఆ మహానుభావుడు నా ఇమిటేషన్ చూసి శత్రుఘ్నాన్ని బాగా మెచ్చుకోనండి. అయినా శత్రుఘ్న నా యాక్షన్ బాగా మెచ్చుకొని ఎప్పుడైనా మేము గెలిస్తే ముందు అయినే నా ముందు శత్రుఘ్నలో యాక్ట్ చేసేవాడిని. చిన్నపిల్లలు అయిపోయి నేను మళ్ళీ నన్ను చేయమని నేను చేసేవాడిని సార్. అలాంటిది ఆ మహానుభావుడితో నా సినిమాలో 2 సినిమాలు రాయించుకున్నానండి. ఒకటి స్వతంత్ర భారతం, 2 లాల్ సలాం. స్వతంత్ర భారతంలో ఏ దేశం ఏగినా, ఎందుకు కాలడినా, పొగడరా నీ తల్లి భూమి భారతాన్ని గరిమలుగా రాస్తారు మహానుభావుడు. ఆ పాటకి నేను నా ఫీలింగ్ చెప్పాను. అయ్యా, ఈవేళ కులపరంగా, మతపరంగా, భాషాపరంగా దేశంలో చిన్నభిన్నం అయిపోతుంది. ఇలాంటి దశలో నా తల్లి భారతను ఏమని పొగడాలి అని పాట రాయండి. ఏమని పొగడాలి నా భూమి తల్లి భారతని రాసినండి. ఏమి రాశాడండి మహానుభావుడు. అలాగే లాల్ సలాం సినిమా టైంలో అప్పుడు సోవియట్ రష్యా కూలిపోయిందండి, కమ్యూనిజం చచ్చిపోయిందని యూరోపియన్ మార్కెట్ అంతా గగ్గోలు పెడుతుంటే ఆయన అప్పుడే సోవియట్ రష్యాలో వచ్చారండి. నేను లాల్ సలాం తీస్తున్నానండి. అప్పుడు నారాయణ రెడ్డి గారిని కలిసి, అయ్యా ఇలా యూరోపియన్ మార్కెట్ గోలు పెడుతుంది, సోవియట్ రష్యా పడిపోతున్నట్టుంది, విప్లవం అజేయం కదా సార్, కమ్యూనిజం ఇప్పుడు చచ్చిపోదు కదా సార్, ఒక పాట రాయండి అని నా లాల్ సలాంలో చెప్తే సార్ మీరు నమ్మండి సార్, ఎవడురా తెగ వాగింది కమ్యూనిజం చచ్చిపోయిందని, ఎవడురా తెగ కూసింది విప్లవం చచ్చిందని, నెవర్ తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం, ఈ భూతలంపై దోపిడీ కొనసాగుతున్నంత కాలం అజేయముల విప్లవం, దాన్ని ఆపడం ఎవడబ్బుతారం అన్నట్టు మహానుభావుడు. ఆయన గురించి చెప్పాలంటే సార్ మీరు నమ్మండి, మహాకవి. ఆయన స్టేషన్కి వస్తే ఎన్టీ రామారావు అంటే మహానుభావుడు వచ్చి రిసీవ్ చేసుకునేవాడు. అది ఆయన స్థాయి అండి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన అంటే మామూలు అనుబంధం కదండి. రామారావు గారు ఉన్న రాజసం, నాగేశ్వరరావు గారిలో ఉన్న లాలిత్యం రెండూ కలబోసిన మూర్తి నారాయణ రెడ్డి గారండి. అలాంటిది నా ఆఫీస్కి వచ్చి నా సాపా తిండు సార్, నేను ఫీల్ అయిపోతున్నాను సార్, కుర్చీలో ఏమిలో అక్కడ దగ్గరలో, సార్ 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 మిమ్మల్ని మీ సాపాది మీద కూర్చుంటా, నాకు ఆనందంగా ఉందయ్యా, ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్నా సరే ఇంకా నీ జీవితం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందయ్యా, నువ్వు లైఫ్ లాంగ్ ఎలా ఉండయ్యా, నీకేం బెరుకుండదు, హ్యాపీ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటావయ్యా, నువ్వు భయం ఉండదని చెప్పాడండి. చెప్పి ఆయన చిన్నపిల్లలాగా మాతో మింగిలైపోయి ఆయన యొక్క ఎంత మహాకవి ఎలాగున్నాడా అనుకుంటే చాలా చిన్నపిల్లలాగా ఆయన మనసు విప్పి మాట్లాడి ఇలా మాతో మిగిలిపోయి చూస్తే ఎంత మంచి మనిషి అండి. అలాంటి మంచి మనిషిని నాతో ఉన్న అనుబంధం అంత గొప్పదండి. ఆ మహానుభావుడు మరణం తీరని లోటండి. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ అస్ సార్.